ఎలిమినేటర్ 1 గుజరాత్ వర్సెస్ ముంబై. ఈ మ్యాచ్‌లో ముంబై వాళ్ళు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకొని 228 రన్స్ స్కోర్ చేసి 5 వికెట్స్ కోల్పోయారు 20 ఓవర్స్‌లో. ఇందులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి రోహిత్ శర్మ 50 బాల్స్‌లోనే 81 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత జానీ బేర్స్టో 22 బాల్స్‌లో 47 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత సూర్యకుమార్ 20 బాల్స్‌లోనే 33 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత తిలక్ వర్మ 11 బాల్స్‌లో 25 రన్స్ స్కోర్ చేశాడు. హార్దిక్ పాండే 9 బాల్స్‌లో 22 రన్స్ స్కోర్ చేసి 20 ఓవర్స్‌లో 228 రన్స్ స్కోర్ చేశారు. 5 వికెట్స్ కోల్పోయారు. అండ్ జీటీ బౌలింగ్ చూసుకున్నా కూడా సిరాజ్ 1 వికెట్, ప్రసిద్ధ్ కృష్ణ 2 వికెట్లు, సాయి కిషోర్ 2 వికెట్లు. అండ్ రిటర్న్ లో గుజరాత్ వాళ్ళు వచ్చేసి 20 ఓవర్స్ లో 208 రన్స్ చేసి 6 వికెట్స్ కోల్పోయారు. ఇందులో హైయెస్ట్ స్కోర్ వచ్చేసి సాయి సుదర్శన్ అనమాట. 49 బాల్స్ లోనే 80 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ వచ్చేసి 24 బాల్స్ లోనే 48 రన్స్ స్కోర్ చేశాడు. ఆ తర్వాత రూథర్ఫోర్డ్ 15 బాల్స్ లోనే 24 రన్స్ స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళంతా తలా కొద్ది చెందా వేసేసి 20 ఓవర్స్ లోనే 208 రన్స్ స్కోర్ చేసి 6 వికెట్స్ కోల్పోయి 20 రన్స్ తో మ్యాచ్ అయితే కోల్పోయారు. ఇందులో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసి రోహిత్ శర్మ. అండ్ నెక్స్ట్ మ్యాచ్ పంజాబ్ వర్సెస్ ముంబై ఉండబోతుంది. అండ్ ఈ మ్యాచ్ గురించి మీరేమనుకుంటారో లెట్ మీ ఇన్ ది కామెంట్స్.